చందనోత్సవం సందర్భంగా జరిగిన అత్యంత దురదృష్ట సంఘటన. ఎందుకంటే దీని మీద రాజకీయంగా మాట్లాడవలసిన అవసరం కానీ అగత్యం కానీ మాకు లేదు. కాకపోతే ప్రభుత్వానికి తెలిసి నెసరీ స్టెప్స్ తీసుకోవాలి కదా ఖచ్చితంగా. అంటే 3 రోజుల క్రితం కట్టిన నిర్మాణం గోడ కూలిపోయింది, అదేదో వర్షం మీద తోసేద్దామని చూస్తున్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిన గోడలు కానీ ఆ పక్కనే ఉన్న గోడలు కానీ ఏమీ అవ్వలేదు. అంటే నాణ్యతా లోపం కదా ఖచ్చితంగానే. దీని మీద గవర్నమెంట్ మున్సిపల్ శాఖను కానీ లేకపోతే దేవాదాయ శాఖను కానీ ఏ శాఖ బాధ్యత వహిస్తుంది? కొత్తగా కట్టిన గోడ పండగ సందర్భంగా చందనోత్సవం సందర్భంగా పడిపోతే ఏ శాఖ బాధ్యత వహిస్తుంది? పూర్తిగా ఈ ప్రభుత్వం ప్రచారాలకు కానీ లేదంటే నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నేను బటన్లు నొక్కను, ప్రజల దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా సేవ చేస్తాను, ప్రజలను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఇది కొత్త కాదే, ఇలాంటి దుస్సంఘటనలు జరగడం కొత్త కాదే. మొన్న వైకుంఠ ఏకాదశికి తిరుపతిలో కూడా చనిపోయారే, మరి ఇంతకుముందు పుష్కరాలకి సుమారు 29 మంది చనిపోయారే ఇంతకుముందు మీ ఆధ్వర్యంలోనే. మరి ఈరోజు ఇలాగా అంటే మీ ఆధ్వర్యంలోనే ఎందుకు ఈ అలసత్వం జరుగుతుంది? మీ పరిపాలన విధానం బాగోలేదంటారా? లేదంటే మీ పరిపాలనా విధానం సరి చేసుకోవాలి అన్న తలంపు మీకు లేదంటారా? ఇంకొకటి నేను ఇందులో ఇక్కడ చిన్న ఉదాహరిస్తున్నాను. పుష్కరాల దుస్సంఘటన జరిగిన తర్వాత అప్పుడు బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, ఆయన ఏం మాట్లాడారు? ఏమండే కుంభమేళాలో చనిపోలేదా, తొక్కిసలాట్లో చనిపోలేదా అని చెప్పేసి మాట్లాడితే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారో? అందరూ అలసత్వమే కదా వహిస్తారు. మీరు సపోర్ట్ చేసుకుని వస్తుంటేనే ప్రతిదీ ఇలాగే జరుగుతుంది, ప్రతి ఇష్యూలోనే ఇలాగే జరుగుతుంది. నిన్న కాక మొన్న శ్రీకాకుళం జిల్లాలో తాబేళ్లు, దైవ స్వరూపులుగా భావించే తాబేళ్లు, మనం టెంపుల్కి వెళ్తే ఆ తాబేళ్ళకి ఏదో ఒకటి పెట్టి దైవ స్వరూపులుగా చూస్తాం. చనిపోతే కనీసం పోస్ట్ మార్టం కూడా లేదు. ఈవో ఆఫీస్ వెనకాల ఎవరికీ తెలియకుండా కాల్చేయడమే. 1 2 15 ఎన్నో చనిపోయాయి. మాట్లాడితే మేము ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయం మాట్లాడుతున్నారు అని మాట్లాడుతున్నారు. మీరు అలసత్వం ప్రదర్శించకండి దయచేసి ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి మేము వేడుకుంటున్నాం.